మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. చాలా మంది పిల్లలు చదువుకొని మర్చిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు తెగ బాధపడిపోతుంటారు. ఇంట్లో హోంవర్క్ బాగానే చేస్తారు, కానీ ఎగ్జామ్ లో మార్క్స్ మాత్రం తక్కువ వస్తుంటాయి. అలాంటి పిల్లలకు మనము దైవికంగా ఏదైనా చెయ్యవచ్చా, మంచి రెమెడీ ఉందా అని చాలా మంది అడుగుతుంటారు. అన్నింటికి విద్యా అధిపతి మన గణనాయకుడు కాబట్టి గణనాయకుడి యొక్క స్తోత్రం ఉంది. నారద మహాముని స్తుతించినటువంటి ఈ గణనాయక స్తోత్రము చదివి లేక రాయించి 8 మంది పిల్లలకు పంచితే వాళ్లకు విద్యలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి మంచి విద్యావంతులు కాగలుగుతారు. ఇది ముమ్మాటికి నిజం. శ్రీ గణేశాయ నమః. నారద ఉవాచ ప్రణమ్యామి శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్త్యా వాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్తం చతుర్థకం లంబోదర పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం పాపాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాయ పఠెన్నర నచ విఘ్నం భయం తస్యా సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపత్ గణపతి స్తోత్రం షణ్మాసనై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధం చ లభతే నత సంశయ. అష్టానాం బ్రాహ్మణం చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్య భవేత్ సర్వా గణేశస్య ప్రసాదనే. ఇది శ్రీ శ్రీనాథ పురాణే సంకటనాశన నామ గణేశ ద్వాదశ నామ స్తోత్రాన్ని సంపూర్ణం. ఇటువంటి ద్వాదశ నామ స్తోత్రాలను ఎవరు పఠిస్తే వాళ్ళకి కుటుంబంలో ఉంచే సంకటాలన్నీ కూడా నశించిపోతాయని సాక్షాత్ నారద మహాముని మనకు తెలిపాడు. అలాగే చదువులో వెనుకబడి ఉన్న పిల్లలకి ఈ స్తోత్రాన్ని రాయించి 8 మంది బ్రాహ్మణులకు గాని బ్రహ్మచారులకు గాని ఆ 8 పేపర్లు ఒక పేజీలో వచ్చేస్తుంది. ఇది పంచడం వల్ల వాళ్ళకున్న విద్యా ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ధనం కావాలనుకున్నారు, బాగా అప్పులై ఉన్న వాళ్ళు ఒక రోజు సంకటహార చవితి రోజు గణపతికి పూజ చేసి అక్కడే కూర్చొని 8 పేజీలు రాసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 8 మందికి ఈ పేపర్లు దానం చేయడం వల్ల వాళ్ళ దారిద్ర్యం తొందరగా తొలగిపోయి సంపదవంతులు అవుతారు. అలాగే పిల్లలు కావాలి, పుత్ర సంతానం కావాలి అనుకున్న వాళ్ళు సంకటహార చవితి రోజు ఉపవాసం ఉండి 8 మందికి 8 పేజీలలో ఈ ఒక సంకటహార గణపతి స్తోత్రాన్ని రాసి ఇచ్చినట్టయితే వాళ్ళు సంవత్సరం లోపల పుత్రవంతులు అవుతారని మనకు నారద మహాపురాణంలో చెప్పబడింది. స్వస్తి.